ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. వీడియో స్టార్టింగ్ ఏంటి అనుకున్నారా? ఇది హెయిర్ కటింగ్కి వెళ్తున్నాడు అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు అస్సలు అవడం లేదండి. ఎందుకంటే మార్నింగ్ 8:30 సరికి స్కూల్ కాబట్టి ఆ లోపల హెయిర్ కటింగ్ చేయించి హెయిర్ వాష్ చేయించి అంటే అవ్వడం లేదు. సండే అయితే ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించనమాట, చేయించకూడదు కూడా అట. అందుకు మరి సాటర్డే వరకు స్కూల్ ఉంటాయి, అవ్వదు. అందుకు వాళ్ళ డాడీ వెళ్ళారన్నమాట. ఈ లోపున నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నోక ఉప్మా చేద్దాం అనుకున్నాను. బొంబాయి రవ్వ ఉంది, ఉప్మా చేద్దామని అనుకున్నాను. పాప అన్నదన్నమాట, ఎందుకు మమ్మీ ఎప్పుడు నీ ఉప్మా ఇదే కదా, కొంచెం ఏదైనా స్పెషల్ చేద్దామని చెప్పి ఇద్దరం కూర్చొని అలాగా కొంచెం వీడియోస్ చూస్తుంటే ఇది ఒక రెసిపీ అయితే కనిపించింది. సరే ఇది చేద్దామని చెప్పి చేస్తున్నాం. సులువుగా ఉంది. అందరి ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నమాట ఇవి. ఏమీ లేదు, బొంబాయి రవ్వ తీసుకున్నాను 2 కప్స్, 1 కప్ కర్డ్ తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వేసుకున్నాం అన్నమాట. అన్నీ వేసుకొని ఇలాగా కర్డ్లో వచ్చిన చెమ్మతోని మనకి బాగా కలిసిపోద్ది. ఎక్కువ పల్చన అయిపోయింది అనుకోండి మనకి రాదు. ఇదేంటంటే వడలమాట. మనం మినపప్పు నానేసుకొని వడలు చేసుకొని అంత టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. బాగుంది, రెసిపీ అయితే బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇంకా బాగుంటుంది. చాలా కొంచెం వచ్చేమాట. 2 కప్స్కి నాకు వచ్చే ఒక 17-18 అంతే. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోద్ది. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక 2 అలా తినడానికైతే బాగుంటుంది. బాగుంది, రెసిపీ అయితే నాకు నచ్చింది. అందుకో ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి ఇలాగా రెడీ అయిపోద్ది. కొంచెం డ్రై అనిపించింది, అందుకు కొంచెం వాటర్ అయితే నేను వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకుంటే మనకి గారి ముద్ద ఎలాగ వస్తుందో అలాగే వస్తుంది అన్నమాట. అది మనం మామూలుగా గారెలు ఎలాగ వేసుకుంటామో అలాగే వేసుకోవడమే. ఇదేంటంటే మనం మినపప్పు నానబెట్టుకోవాలి, గారెలు చేసుకోవాలి. అంత టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు. అందరి ఇంట్లో ఉన్నదే బొంబాయి రవ్వ. ఎవరైనా గెస్ట్లు వచ్చినా గుప్చప్గా చేసేయచ్చు. ఇదేం వేరే రకం వడలు అనుకుంటారు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసామనుకోండి మనకు కొంచెం గుల్లగా వస్తుంది. నా దగ్గర అయితే బేకింగ్ పౌడర్ లేదని వేయలేదు. బేకింగ్ పౌడర్ కూడా వేస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట. నేను అది వేయకపోవడం కొంచెం గట్టి అనిపించింది నాకైతే. మీరైతే కొంచెం బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ కొంచెం వేయండి, ఓకేనా? మీరు ట్రై చేస్తే ఇలాగా కొంచెం గారెలు ఎలాగ వేసుకుంటామో అలాగే కొంచెం చేతితో తీసుకొని ఇలా వేసుకోవడమే సులువుగాని. లేదు మీకు గారెలు వేయడం ఫస్ట్ టైం రాదు అంటే చాలా మెథడ్స్ ఉన్నాయండి. అంటే ప్లేట్ మీద పెట్టి వేసుకోవచ్చు, లేకపోతే ఒక క్లాత్కి పెట్టి వేసుకోవచ్చు. అది కూడా నేను ఇంకోసారి చూపిస్తాను. నేను ఈరోజు చూపిద్దాం అనుకున్నాను. ఈ లోపల బాబు వచ్చాడు, వాడికి హెయిర్ వాష్ చేయాలి. ఆ గాబరాలోని ఇవి తొందర చేసేద్దాము. ఎందుకంటే పాపం టైర్డ్ అయ్యి వచ్చాడు. 1 అవర్ అక్కడ ఉండిపోయాడు. స్నానం చేసి వెంటనే ఆకలి అంటాడు కదా, ఆడు వచ్చేలోపు చేసేద్దాం అని చెప్పి నేను తొందరగా చేస్తున్నాను అనమాట. ఆడ వెళ్ళిపోయాక నేను రెడీ అయ్యి దీపం అది పెట్టుకొని తర్వాత ఇవి చేస్తున్నాను అనమాట. ఈ లోపల ఆడ వచ్చాడు. అంటే ఇది నానాలి కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి. నానకపోతే మనకి బాగా రాదు. ఎందుకంటే ఆ నోక అది బాగా పీల్చుకుంటుంది అన్నమాట. మనకి కర్డ్ అది బాగా పీల్చుకొని బాగా అవుతుంది మెత్తగా. లేకపోతే మనకి నోకలాగా ఉంటుంది అన్నమాట. ఇలాగా వడలన్నీ వేసేసుకుంటున్నాం. చూస్తున్నారా, అచ్చు మనకి మినపగారలాగే వచ్చేమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే అంత బాగా అనిపించలేదు. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం హెవీగా ఉండాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్కి అయితే వద్దనుకుంటున్నాను. స్నాక్స్కి అయితే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. మీరైతే ట్రై చేసి చూడండి ఎలాగుంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాస్తోని అది తినడానికి చాలా బాగుంటుంది. నేను దీంతోనైతే ఆనియన్ చట్నీ చేశాను.
పల్లీల చట్నీ అయినా బాగుంటుంది, కోకోనట్ చట్నీ అయినా బాగుంటుంది, ఏ చట్నీ అయినా బాగుంటుంది. స్నాక్స్ లాగైతే సాస్తో బాగుంటుంది. ఓకేనా. ఇలా గారెలన్నీ ఒకటి ఒకటి ఇలా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇది కొంచెం చాలలేదు కదా అని చెప్పేసి ఇంకొంచెం నూక వేపిందే ఉంటే అది కొంచెం ఉప్మా చేస్తాను అనమాట. అది అసలు హల్వా చేద్దాం అనుకున్నాను. అయితే ఎలాగో ఆనియన్ చట్నీ ఉంది కదా, ఉప్మా అయితే ఆనియన్ చట్నీతో తినేయచ్చు అని చెప్పి ఉప్మా కూడా కొంచెం చేశాను. అది ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయి ఎంత బాగున్నాయి చూస్తున్నారా, నార్మల్ వడల్లాగే ఉన్నాయి. దాంతో ఆనియన్ చట్నీ అన్నమాట ఇది. దాని నెక్స్ట్ ఇది లంచ్ కోసం క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. అసలు క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పి క్యాబేజీ కట్ చేసి ఉంచుకున్నాను. నాకు ఇవాళ ఏంటో చాలా బద్ధకంగా ఉందండి, చాలా చాలా బద్ధకంగా ఉంది. ఎందుకో ఏ పని చేయబుద్ధేయడం లేదు. అయితే ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ మరి నాకు ఓపిక అవ్వడం లేదు. కాళ్ళు అయితే చాలా ఎక్కువగా నొప్పి పెడుతుంది. ఈరోజు మిషన్ అది వేసాను, కొంచెం బెడ్షీట్స్ అవి వేసి మేడ మీద ఎండబెట్టి అది వచ్చేసరికి కొంచెం టైర్డ్ అనిపించింది. తర్వాత మా వారికి 11:30కి అతను వెళ్ళిపోతారు. మరి క్యాబేజీ ఫ్రై అంటే చాలాసేపు టైం తీసుకుంటుంది, అందుకు కొంచెం పకోడీ ఇలాగ వేసేస్తున్నాను. తర్వాత ఇవాళ ఎందుకో లేజీగా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధేయడం లేదు. మెయిన్ ఏదో ఒకటి తినేద్దాం అన్నట్టుంది. సరే అలా క్యాబేజీ కట్ చేస్తాం కదా, అందుకని కొంచెం క్యాబేజీ పకోడీ అయితే చేస్తున్నాను. దానికోసం ఏమీ లేదండి, సింపుల్గా కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను. వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని అల్లం కొంచెం వేసుకున్నాను అనమాట, బాగుంటుంది అని. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను, డైజెషన్ అవుతుంది. శనగపిండి బట్టి కొంతమందికి డైజెషన్ అవ్వదు కదా, అలాంటప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ కానీ వామ్ పౌడర్ కానీ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొంచెం జీలకర్ర పౌడర్ ఉంది, అది వేసుకుంటున్నాను. మొదట నూనె వేడెక్కిందా లేదా అని చెప్పి కొంచెం కొంచెం అలాగే వేస్తున్నాను. తర్వాత వేడెక్కింది. స్టీల్ కళాయి కదా, తొందరగా వేడెక్కిపోతుంది, అందుకని ఇలాగా వేసుకుంటున్నాను పకోడీలు. ఇంకేంటి మీ దసరా సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చాయి? నవరాత్రులు స్టార్ట్ అయిపోయి గౌలా, అందరు ఇంట్లోనే పూజలు అవి చేస్తున్నారు. మేమైతే నవరాత్రి ఏమీ చేయమండి, పూజలు అవి నవరాత్రి అది ఏమీ ఉండదు, చేయము. ఏకంగా దసరా రోజు బళ్ళుకి అన్నీ ఏసీకి ఫ్యాన్కి అన్నిటికీ శుభ్రంగా తుడిచేసి బొట్లు పెట్టేసి పూజలు చేసేయడమే. దసరా రోజు బళ్ళుకి సైకిళ్ళకి పిల్లల సైకిళ్ళకి అన్నిటికీ బొట్లు పెట్టేసి కొంచెం నిమ్మకాయలు అవి కట్టేసి పూజ చేసేయడమే, అంతే. మొత్తం నవరాత్రి మొత్తం అంటే ఏమి పూజలు అవి ఏమీ ఉండదు, మేము ఎప్పుడూ చేయలేదు, అంతే. ఇలాగ అయితే పకోడీలు రెడీ అయిపోయాయండి. రెడీ అయిపోయి తర్వాత కాంబినేషన్గా మజ్జిగ చారు అయితే చేశాను. అదే చెప్తున్నాను కదా, ఇవాళ అస్సలు ఏమీ చేయబుద్ధేయలేదు, ఏంటో లేజీగా అనిపిస్తుంది, కొంచెం రెస్ట్ కావాలి అనిపిస్తుంది. అందుకని ఏదైనా చిన్న వీడియో అయినా ఇవాళ పోస్ట్ చేసేయాలి, మళ్ళీ గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇచ్చానా ఇంకా అదే కంటిన్యూ గ్యాప్ అయిపోతుంది. లేదు చెయ్యాలి నా వర్క్ అనుకొని చేస్తాను అనుకొని ఏదైనా చిన్నదైనా వ్లాగ్ పెడదామని చెప్పి ట్రై చేశాను అనమాట. అందుకు చేసి ఈరోజు రాత్రిసరికి నేను ఇది పోస్ట్ చేస్తాను ఎలాగైనా. ఎప్పుడు రాత్రి పోస్ట్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 7, 8, 9 లోపల పోస్ట్ చేస్తున్నాను. టైం మార్చాలండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని మారుస్తాను. ఎందుకంటే తెల్లవారి వీడియో తీస్తున్నాను, మధ్యాహ్నం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఈవినింగ్ సరికి పోస్ట్ చేస్తున్నాను. ఇటు అటు పనులు అన్నీ అవుతున్నాయి కదా. ఇదిగోటి పకోడీలు అయితే రెడీ అయిపోయి, తర్వాత ఇదిగోటి మజ్జిగ చారు, మా వారికి కొంచెం మజ్జిగ చారు అయితే కట్టేసాను, అందుకు కొంచెం ఉంది మాకు మాట. పకోడీలు కూడా అతనికి కట్టేసాను, ఇంకోటి మాకు. అది ఇలాగైతే అన్నీ అయిపోయి ఇదైతే నా లంచ్ ప్లేట్. మార్నింగ్ ఆనియన్ చట్నీ ఉంది కదా, అది కొంచెం మజ్జిగ చారు, నెక్స్ట్ పకోడీ రైస్. ఇది నా సింపుల్ లంచ్ మాట, సాటర్డే సింపుల్ లంచ్, హెల్దీ లంచ్ కూడా. ఓకేనా. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.